వెల్కమ్ టు జాస్పర్ క్రానికల్స్. ఇలా చదివితేనే అలా పాస్ అవుతారు. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 10థ్, ఇంటర్ వాళ్ళకి ఎట్లా చదవాలి? ఎసొంటి బాధలుంటాయి, ఎసొంటి భయాలుంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. పరీక్షలు వస్తున్నాయి అనగానే ఇటు విద్యార్థుల్లోనూ, అటు తల్లిదండ్రుల్లోనూ మనసులో టెన్షన్ మొదలవుతుంది. పరీక్షలు అనగానే ఎవరికైనా ఎప్పుడైనా ఒత్తిడి ఉంటుంది, కాదంటలేం. పరీక్షలు రాసే పిల్లలే కాదు, కుటుంబమంతా ఆ సమయంలో అలాంటి ఒత్తిడిని అనుభవిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు తమ మనసులోని భయాలను పిల్లల ముందు బయటపెడుతూ వారిని మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. మొత్తానికి ఇంట్లో భావోద్వేగాల అసమతుల్యత ఏర్పడి చిరాకులు, గొడవలు పెరిగిపోతుంటాయి. ఇంట్లో పరిస్థితుల వలన పిల్లల్లో మరింత ఒత్తిడి పెరుగుతుంది. పిల్లలు ఏకాగ్రతతో తమలోని పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని చదువుకోవాలన్నా, అంతే ఏకాగ్రతతో మానసిక స్థైర్యంతో పరీక్షలు రాయాలన్నా వారికి ఇంటా బయట సానుకూల, అనుకూల వాతావరణం ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలకు సరైన ప్రిపరేషన్ అవసరం. పరీక్షలు అనగానే విద్యార్థుల ఆలోచనలు గుర్రాల్లా పరుగులు తీస్తుంటాయి. నేను చదువుకున్నవే పరీక్షల్లో వస్తాయా? చదివినవన్నీ పరీక్షల్లో గుర్తొస్తాయా? సరైన సమాధానాలు రాయగలుగుతానా? మంచి మార్కులు సాధించగలనా? అమ్మా నాన్నలు నాపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చగలనా? ఆశించిన మార్కులు రాకపోతే పరిస్థితి ఏంది? బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయుల ముందు ఎంత అవమానకరంగా ఉంటుంది. వారంతా నా గురించి ఏమనుకుంటారు? ఇలాంటి ఆలోచనలు, ఆందోళనతో వారి మనస్సు స్థిమితంగా ఉండదు. విద్యార్థులు తమలోని నెగిటివ్ ఆలోచనలు, మానసిక ఒత్తిడిని, భయాలను వదిలిపెట్టి ప్రశాంతమైన మనసుతో చదువుకుంటే తప్పకుండా విజయం సాధించగలుగుతారు. పరీక్షల భయాన్ని తగ్గించుకునే శక్తి విద్యార్థుల చేతుల్లోనే ఉంది. లక్ష్యం, గోలు, పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి ముందే ఏం చదవాలి, ఎలా చదవాలి అనే విషయాల పట్ల స్పష్టత ఉండాలి. ఈ విషయంలో తప్పనిసరిగా లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. నేను ఈ సబ్జెక్టులో ఈ చాప్టర్లను ఇన్ని రోజుల్లో పూర్తి చేస్తాను అని బలంగా నిర్ణయించుకోవాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వలన దానిని సాధించాలనే కోరిక, సంకల్పం, పట్టుదల పెరుగుతాయి. ఏం చదవాలనుకుంటున్నారు అనే విషయంలో స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవడం అంటే మీ మైండ్కి మీరు ఎలా చదవదలుచుకున్నారో చెప్పినట్టు అవుతుంది. లక్ష్యాలను మీ ప్రిపరేషన్కి ఒక రూట్ మ్యాప్గా భావించవచ్చు. పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా చదవాల్సిన పాఠాలను చదువుతూ పోవడం వలన సాధించిన తృప్తి కలిగి మరింత ఉత్సాహం పెరుగుతుంది. ప్రణాళిక అంటే ప్లానింగ్. విద్యార్థులు ఖచ్చితంగా ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఏ రోజు ఏం చదవాలి, ఎంత మేరకు చదవాలి అనేవి నిర్దేశించుకోవాలి. కొంతమంది విద్యా సంవత్సరం మొదటి నుండే బాగా చదువుతుంటారు. కొందరు పరీక్షల ముందు మాత్రమే చదువుతుంటారు. ఇలా పరీక్షల ముందు చదవడం వలన టెన్షన్ పెరుగుతుంది. ముందు నుండి చదివేవారైనా, పరీక్షల ముందు చదివేవారైనా ఒక ప్రణాళిక ప్రకారం చదవడం మంచిది. దీని వలన సబ్జెక్టులు పూర్తి అవుతాయో లేదో అన్న టెన్షన్ తగ్గుతుంది. ప్రణాళికలు వేసుకోవడం వలన ఉల్లాసంగా, భయం లేకుండా చదువుకునే అవకాశం ఉంటుంది. కనుక విద్యార్థులు ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ చాప్టర్ పూర్తి చేయాలి అనే ప్లానింగ్ని ఒక పేపర్ పైన రాసుకొని చదువుకునే గదిలో తమకు కనబడే విధంగా గోడకు అంటించుకోవాలి. సమయపాలన, టైం మేనేజ్మెంట్. మనకు రోజులో ఉన్న 24 గంటల సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలి. ఏ సమయానికి ఏది పూర్తి చేయాలో ఆ సమయానికి అది పూర్తి చేయాలి. అలాగని రాత్రంతా మేలుకొని చదవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఉదయం 4:30 నుంచి 6 గంటల సమయంలో మన మెదడు చాలా చురుకుగా పనిచేసే అవకాశం ఎక్కువ. చదువుకునేటప్పుడు రకరకాల ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఇంట్లో వారితో, స్నేహితులతో కబుర్లు, ఫోన్ వాడడం, టీవీ చూడడం లాంటివి చేయకూడదు. వీటి వలన తెలియకుండానే సమయం గడిచిపోతుంది. టైం వేస్ట్ చేయను అని చాలా బలంగా నిర్ణయించుకొని దానిని ఆచరించాలి. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. పరీక్షల్లో మీ సిలబస్లో ఉన్న వాటి నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తాయి. ఏ ప్రశ్నలు వస్తాయో అని భయపడుతూ వెళితే ఆత్మవిశ్వాసం పోతుంది. అప్పుడు నాకు తెలిసినవి నేను చదివేస్తాను అనే నమ్మకం పోయి రాని ప్రశ్నలు వస్తాయేమో అన్న భయంతోనే పరీక్షకు వెళ్ళాల్సి వస్తుంది. దాంతో చదివింది కూడా గుర్తుకు రాకుండా పోతుంది. అందుకే నేను అన్నీ చదువుకున్నాను, బాగా రాయగలను అనే ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఇకపోతే ఎగ్జామ్ ఫియర్, పరీక్షల భయం. భయాలు ఎవరికి పుట్టుకతో రావు. మనకు మనంగా కొన్ని విషయాలకు, పరిస్థితులకు భయపడటాన్ని అలవాటుగా చేసుకున్నాం అని గుర్తు చేసుకోవాలి. కాబట్టి మానసికంగా దృఢంగా ఉండాలి.
సిలబస్ రివైజ్ చేసుకుంటూ పాత ప్రశ్న పత్రాలను అంటే క్వెషన్ పేపర్స్‌ని సేకరించుకొని వాటికి తరచుగా సమాధానాలు రాస్తూ ఉండాలి. దీనివల్ల పరీక్ష ఎప్పుడు వచ్చినా నేను సిద్ధం అనే భావన మీలో తప్పకుండా కలుగుతుంది. చాలామంది చదువుతారు కానీ రాయడం అలవాటు చేసుకోకపోవడం వల్ల పరీక్షల్లో వేగంగా రాయడానికి ఇబ్బంది పడతారు. ఇంకొంతమంది బాగా చదివే ఇతరులతో పోల్చుకొని కృంగిపోతారు. అలా కృంగిపోకుండా నేను కూడా పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యాను అని మనసులో బలంగా అనుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. అసూయ వద్దు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు. మనలో ఉన్న నైపుణ్యాలను మనకు మనము ఎల్లప్పుడూ ప్రోత్సహించుకుంటూ ఉండాలి. మనలో లేని నైపుణ్యాలను ఇతరులలో గమనించినప్పుడు అసూయపడకుండా మనకున్న ప్రత్యేకతలను గుర్తు చేసుకోవాలి. ఇతరులతో ఎప్పుడు పోల్చుకోకూడదు. మనలో ఉన్న సామర్థ్యాలను, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ మనకు మనమే సాటి అనే విధంగా ఆత్మవిశ్వాసాన్ని దృఢపరచుకోవాలి. ఆరోగ్యకరమైన నిద్ర. చాలామంది విద్యార్థులు పరీక్ష రేపు ఉందనగా రాత్రంతా మేలుకొని చదువుతుంటారు. అలా చేయడం వలన ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా ఒత్తిడికి గురవుతారు. దాంతో చదివింది కూడా గుర్తుకు రాని పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే నిద్రకు ఖచ్చితంగా 6 గంటల సమయాన్ని కేటాయించండి. అలాగే పరీక్షా సమయానికి ముందుగానే పరీక్షా ప్రదేశానికి అంటే ఎగ్జామ్ సెంటర్‌కి చేరుకోవడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, అనవసరమైన ఆలోచనలు, భయాలను దూరంగా ఉంచి పదే పదే నేను బాగా రాయగలను అనుకుంటూ ఆత్మవిశ్వాసంతో ఉండడం చాలా ముఖ్యం అని డాక్టర్ అట్ల శ్రీనివాస్ గారు స్పెషల్ ఎడ్యుకేటర్ గారు చెప్తారు. ఇది ఇలా చదివితేనే అలా పాస్ అవుతారు. అంటే కష్టపడి చదివి, ఇష్టంగా చదివితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. హ్యాపీగా ఎన్నంటే అన్ని మార్కులు సంపాదించుకోవచ్చు. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.